దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆయనకు మించిన ఇంకొకరు రారు రాజకీయ నాయకులు. అమరావతి పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నాడు, అడ్మినిస్ట్రేటివ్గా లోకేష్ బిజీగా ఉన్నాడు, పేద ప్రజల కోసం పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. అంటే ఏం చేసినా కూడా దాని వెనకాల ఆయన రాజకీయ స్వలాభం ఉంది అని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతున్నారు. రాజకీయ స్వలాభం ఉంటే తెలంగాణలో ఉంటే సరిపోద్ది, ఆడదాకా వెళ్ళటం ఎందుకు? ఇక్కడ ఉండి బీజేపీకి సపోర్ట్ చేసి నేను బీజేపీ తరఫున నిలబడుతున్నా అంటే నరేంద్ర మోదీ గారు ఆయనకి సీట్ ఇవ్వరా? అంటే ఎప్పుడు కూడా వేరే పార్టీతో తప్ప ఆయన ఒంటరిగా రాడంటారా? ఇప్పుడు ఆయన ఒంటరిగా వచ్చేది కావాలా, పేదవాళ్ళ కోసం పనిచేసేది కావాలా? ఒంటరిగా వచ్చి చూపించండి. ఇప్పుడు ఒంటరిగా చేసిన వాళ్ళు ఏం చేశారు బ్రో? ఇప్పుడు సరే ఒంటరిగా చేస్తాడు, ఇప్పుడు ఆయన ఇష్టం బ్రో, ఆయనకి ఇష్టం అది. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పినంత మాత్రం ఆయన చేయడు, మీరు చెప్పినంత మాత్రం ఆయన చేయడు. 100 ఉంటుంది ఆయన కమ్యూనికేషన్ 100 ఉంటుంది. ఇప్పుడు శివుడే ఉన్నాడు అనుకుంటే మనం విష్ణుమూర్తిని చూడలేము, విష్ణుమూర్తి ఉన్నాడంటే బ్రహ్మని చూడలేము. ఇప్పుడు ఎవ్వరూ లేదని ఒప్పుకుంటే ఒక్క దేవుడినే మొక్కాలి మనం. వీళ్ళందరికీ పునాది అమ్మవారు ఉంటుంది. అలాగా ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆయన ఇష్టం ఆయనది. ఇది ఎవరు కలిసినా కలవకపోయినా బీజేపీతో అయితే ఆయన కంపల్సరీ అలయన్స్ ఉంటుంది. అంటే ఎట్లా వచ్చినా కూడా జనాలకి మంచి చేస్తే చాలని చెప్పేసి మీ ఉద్దేశం అంటారు? అంతే కదా బ్రో. ఇప్పుడు మొన్న ఒక పాపకి సార్ మాకు కష్టం ఉందనగానే 9 అవర్స్లో రియాక్ట్ అయ్యాడా లేదా? మరి అంత తొందరగా రియాక్ట్ అయిన ఏ నాయకుడు ఉన్నాడో మరి నాకు చెప్పండి ఇన్నేళ్ల సర్వీస్లో మీరు. బ్రో ఇప్పుడు జనాలు ఏంటంటే ఓన్లీ డిప్యూటీ సీఎంఏ ఎందుకు అనిపిస్తున్నాడు, వాళ్ళ అంటే ఎమ్మెల్యే లేరా, లేకపోతే కలెక్టర్లు లేరా, లేకపోతే సీఎం లేడా? సారీ, అలాగని కాదు. ఈయన దగ్గరికి వెళితే తొందరగా పరిష్కారం అవుతుంది. ఇప్పటిదాకా ఏ నాయకుడు చేయలేదు, ఇప్పటిదాకా ఏ నాయకుడు రెస్పాన్స్ అవ్వలేదు. ఈయన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తొందరగా రియాక్ట్ అవుతాడు, మన వాళ్ళ కోసం కష్టపడతాడు. పేదవాళ్ళని ఇప్పుడు ఆయన కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే చిరంజీవి, ఆయన తమ్ముడుగా ఈయన వచ్చినవాడే. కాకపోతే పేదవాళ్ళ కోసం పడే కష్టం ఈయన ఎప్పటి నుంచో ఈయనకి పేదవాళ్ళ కోసం కష్టపడే తత్వం ఉంది. ఈయన ఫస్ట్ నుంచే తెలంగాణ స్వలాభావం, తెలంగాణ బాగా తెలిసిన వ్యక్తి, అన్నీ కొంచెం మంది బాగా ఆయన్ని అభిమానించే వ్యక్తులు, అలాగా ఈయనకి అంతా తెలంగాణ మీద మంచి పట్టుంది. అదే పేదవాళ్ళ కోసం పనిచేయడానికి చూపిస్తున్నాడు. అది అయితే ఎలక్షన్ టైంలో 33,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ అయ్యారు అని చెప్పి అన్నాడు కదా, వాళ్ళని తీసుకొచ్చారంట పవన్ కళ్యాణ్. మరి తీసుకొచ్చారా అంటే ఇప్పుడు ఆయన కొంచెం ఇంటెలిజెంట్ రిపోర్ట్ బ్రో. అది పవన్ కళ్యాణ్ ఇచ్చింది ఏం కాదు కదా. వినండి, ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను వింటారా? మీరు కూడా ఆయన చెప్తేనే విన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తేనే మీకు తెలుసు. మీకు అంతకుముందు తెలిస్తే మీరు చెప్పచ్చు కదా. మరి ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు అది పవన్ కళ్యాణ్ చూసి చేసింది కాదు, ఇంటెలిజెంట్ వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ నాకని చెప్పేసి చేతిలో పెట్టుకొని చదివాడు కదా. మరి తీసుకోవచ్చా? ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేను ప్రధానమంత్రి అంటే ఎంత మూర్ఖత్వంగా ఉంటుందో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి అలాంటి మాటలు మాట్లాడితే అంతే ఉంటుంది. ఇప్పుడు మరి ఈయన అప్పుడు సీఎంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన అది కాదు. ఇప్పుడు సీఎంగా ఉన్నది ఎప్పుడు ఎవరు? అప్పుడు వేసాను కదా. అప్పుడు సీఎంగా ఉన్నది ఎవరు? జగన్ కదా. మరి ఆయన రుజువు చేశాడా? ఇప్పుడు ఈయన చెప్పాడు. ఇప్పుడు నా మీద నువ్వు నిందేసావు, చెప్తా వినండి. నా మీద నిందేసావు, రుజువు చేసుకోవాల్సింది ఎవరు? నేనే కదా. ఎలక్షన్ టైంలో ఉన్నప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి నువ్వు రుజువు చేయాలి కదా. ఎలక్షన్ మరి ఇంకా నీ వల్ల కాదు అనేటప్పుడు ఒక వ్యక్తి నీ మీద వేసినప్పుడు నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఇంటెలిజెంట్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చారని ఆయన చెప్పాడు. ఆ ఇంటెలిజెంట్ వర్గాల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగావా? నువ్వు నా మీద నిందేశారు, ఇలాగ నిందేశారు, మరి మీరు ఇవ్వండి అని చెప్పి అరే అనాలి కదా బ్రో. మరి ఇప్పుడు ఎవరు గెలిచేదానికోసం? మీ మీద నమ్మకం లేకపోతే మేము గెలుస్తాం, మా మీద నమ్మకం లేకపోతే మీకేస్తారు, అంతే. అర్థమైందా? నీ మీద నమ్మకం ఉంటే మేము ఎందుకు గెలుస్తాము? ఎప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు వీళ్ళు? ఇప్పుడు 151 సీట్లు గెలిచావు. విను, నువ్వు అన్నదానికే నేను వస్తున్నా. 68 సీట్లు గెలిచి ఆదరించిన జనాలు, 151 సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ జనాలు. మరి నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకుంటే నీ బతుకు యాడికి వచ్చింది? మరి ఏమని చంద్రబాబు చేశాడా? చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ కంపెనీ అది. ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి వాళ్ళు 100 చెప్తారు. ఇప్పుడు ఎన్డీటీవీ చంద్రబాబుది కాదు కదా, ఎన్డీటీవీ చంద్రబాబుది కాదు. ఇప్పుడు నేషనల్ న్యూస్ మనది కాదు. నేషనల్ న్యూస్ ఢిల్లీలో ఉంటుంది. నేషనల్ న్యూస్ నుంచి వచ్చింది రిపోర్టు. దేవుడు ఇప్పుడు పార్టీలు ఉంటే వాళ్ళు కొట్టుకోవాలి, వాళ్ళు తిట్టుకోవాలి, వాళ్ళు అనుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం అంతా ఏకమై ఉండాలి కదా. నీకు దేవుడి మీదే నమ్మకం లేదు, నీకెందుకు మళ్ళీ మేమే ఓట్లు వేయాలి చెప్పు?
నీకు ఇప్పుడు నువ్వు కల్తీ జరిగింది ఇప్పుడు వినండి బ్రో వినండి. ఇప్పుడు నువ్వేమన్నావు, పంది కొవ్వు కలవలేదు, యానిమల్ కొవ్వు కలవలేదు అన్నావు. మరి కొవ్వు కలవలేదు, ఏం కలవలేదు, కల్తీ జరిగింది కదా. ఎక్కడ చెప్పింది బ్రో, ఎక్కడ చెప్పింది? చూడు నువ్వు ఇక్కడి నుంచి మొదలు పెట్టు. నువ్వు వీడియోలో చూపిస్తే నేను 100 చూపిస్తాను. నా దగ్గర కూడా ఉంది TV9 న్యూస్. చూపించమంటావా? చూపినా? ఇప్పుడు నీకు చూపిస్తా ఉండు. మరి ఇప్పుడు ఇది ఏం జరిగిందో మరి నీవు TV9లో చెప్పారు కదా, జగన్ మరి ఎందుకు చేశాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు కదా. మరి మీరేమో ఇలాగ మాట్లాడితే ఎలాగా? ఏదో వాళ్ళకి చెప్తే అర్థం కాదు. తెలియాలి కదా ప్రజలకు కూడా. ఇది చూడండి మేడం, ఎవరి బొమ్మ ఉంది అక్కడ? చంద్రబాబు బొమ్మ ఉందా, జగన్ బొమ్మ ఉందా? నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు అడుగుతున్నప్పుడు క్వశ్చన్ నేను చూపిస్తున్నాను కదా TV9. మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా బ్రో, నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నేను ముందే చెప్పాను, ఎదుటివాడిని క్వశ్చన్ వేసినప్పుడు పక్క ఆన్సర్ కూడా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మా వాడిని గురించి నువ్వు అడిగావు, నేను మీ వాడి గురించి అడిగాను అనుకో, ఇక పక్కన పెట్టు. అది ఎవరి వల్లైనా సరే, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నేను రుజువు చూపించాను. మరి ఇక్కడ జరగలేదని నువ్వు ఏం రుజువు చూపిస్తావు? వెంకటేశ్వర సాక్షాత్తం దేవుడు, ఇన్ని కోట్ల మంది హిందువులు మెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు మంట కలిపావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు, ఇక నువ్వు అట్లా ఉంది బ్రో. కాదు నీ కాదుగా. జగన్మోహన్ రెడ్డి వందల మంది హిందువుల మనోభావాన్ని మంట కలిపాడు. నేను చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను కదా. నీకు కావలేదని చెప్పు, వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించుకో, వెంకటేశ్వర స్వామి కాళ్ళ మీద పడు, మా తప్పు అయిపోయింది అని జనాలకు క్షమాపణ చెప్పు. నువ్వు అధికారంలో ఉండగా జరిగింది కదా. నువ్వు ఉన్న 2019 నుంచి 2024 వరకే జరిగింది ఇది. అంతకుముందు జరగలేదు కదా. అంతకుముందు ఆ డైరీ లేవు కదా. అంతకుముందు ఆ డైరీ లేవు బ్రో. అంతకుముందు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వింటారా? లేదు 2 ఏళ్ల క్రితం లడ్లు తీసుకున్న వ్యక్తులు లడ్లు పాడైపోతున్నాయని చెప్పేసి తీసి చూపించారు. లడ్లు చాలా వరకు పాడైపోయింది. అప్పుడు ఎవరు పట్టించుకోవాలా, ఎందుకు లడ్లు ఇలా పాడైపోతుంది, ఎప్పుడు లేదు కదా అని చెప్పేసి శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించారు. ఇదే కల్తీ లడ్లు అయోగ్యకు పంపించారు. ఎంతమంది రాముడి మీద నమ్మకం ఉండేవాళ్ళు, ఎంతమంది మన ధర్మం మీద నమ్మకం ఉండేవాళ్ళు ఎంతమంది పోతారు. మరి అలాంటప్పుడు నువ్వు అక్కడికి పంపించావు, కనకదుర్గమ్మ గుడికి పంపించావు, శ్రీశైలం మందిరంకి పంపించావు. ఇక్కడ ఎంతమంది జనాలు ఉంటే అంతమంది హిందువులకు పోయింది ఆ లడ్లు. అంటే మీరంతా ఏదైనా కుమ్మక్క అయిపోయి దేశ ప్రజలను ఏమైనా దెబ్బతీయాలని చేశారా? హిందూ మనోభావాల్ని దెబ్బతీయడానికి మీరు కానీ వాడితే మేము కూడా మీ మనోభావాలుగా జీవితంలో మీరు దెబ్బతింటారు. అయితే అంత సీరియస్ కాదు. మన శ్రీశైలంలో కూడా శివభక్తులపై దాడి చేశారు. అవును. దాని గురించి ఇంతవరకు స్పందించలేదు. అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు బ్రో. ఉండండి, అక్కడ ఏం జరిగిందో. అయితే అంతమందిని ఒక ఏమంటారు MP వస్తుంది, మినిస్టర్ వస్తుందని చెప్పేసి 1000 మందిని మాలలో ఉన్నవారు అన్నారు. అవును, చూసాను, వీడియో చూసాను. చాలా ఇబ్బంది పెట్టారు. అవును. ఏం స్పందించలేదు. ఆ ఒక్క విషయం అయితే నేనే చెప్తున్నాను, ఒక్క విషయం అయితే రాంగే. ఎందుకంటే చాలా వరకు బాధపడ్డారు సాములు కూడా. అవునవును, నేను చూశానండి, వీడియో చూశాను. నేనేప్పుడు ఒక్క వర్గం వైపు నేను మాట్లాడతలేను కదా. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పేవాడు నిజమైన అభిమాని. నేను తానా అంటే ఆయన తందానా అంటే రేపు 100 కోట్లు స్కామ్ చేసినా కూడా మా నాయకుడు స్కామ్ చేశాడని నేను సంకలు గుద్దుకొని పోవాలి. మరి మాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నువ్వు తప్పు చేయి, పవన్ కళ్యాణ్ నిలదీస్తాం, చంద్రబాబు తప్పు చేయి నిలదీస్తాం, జగన్ తప్పు చేయి నిలదీస్తాం, అంతే. మాకు ఏదైనా సరే దేవుడు గుడేది, తప్పు చేస్తే తప్పనే చెప్తాం. అక్కడ ఏదో వాళ్ళకి కొంచెం వాళ్ళ సమస్యలు అయ్యి వాళ్ళకి ఏదో కొంచెం వాళ్ళు కూడా గాలి ఆడలేదని చెప్పేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. నేను ఇప్పుడు లైన్లో నిలబడ్డోళ్ళు బయటికి రాలేరు బ్రో. నేను చెప్తున్నాను కదా, తిరుపతి గుడిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత, తిరుపతి లైన్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు బయటకు వస్తావా? నువ్వు 4 గంటలు నిలబడు, నువ్వు 5 గంటలు నిలబడు, నువ్వు బయటికి రాలేవు. నువ్వు నీళ్ళు తాగేంత జనం టైం కూడా నీకు ఉండదు. మరి ఇంకా నువ్వు నీళ్ళకు రాలేదు అంటే ఇంకా నేనేం చెప్తాను? ఎందుకంటే గుడి బ్రో, అది గుడి. ఇదిగో తప్పదు, ఎందుకంటే దేవుడి కోసం వెళ్తాము. అక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఎంతమంది సమాజంలో ఏంటండి అది ఎందుకు జరిగిందో అది చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు చూస్తారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దానికి ఎవరు ఏం కారణమో కూడా దాని గురించి ఆలోచించి మాట్లాడతారు. దానికి ఇప్పుడు రెస్పాన్స్ అవ్వలేదన్నారుగా, త్వరలోనే మీకు రెస్పాన్స్ కూడా వస్తుంది. దాని గురించి మీరే చెప్తారు.